ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేతురుకు ఏ అధికారానికి గుర్తుగా పరలోకపు తాళపు చెవులు ఇచ్చారు తెలుసా మీకు? మత్తయి సువార్త 16:19 ప్రకారం యేసుక్రీస్తు పేతురుతో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని చెప్పారు. తాళపు చెవులు ఇవ్వడం అంటే దేవుని రాజ్యంలో బాధ్యతకు మరియు ఆధ్యాత్మిక అధికారానికి గుర్తు. భూమి మీద సువార్త ప్రకటించడం ద్వారా మనుషులు దేవుని రాజ్యంలో ప్రవేశించేలా మార్గం చూపడం. పేతురు దీనిని అపోస్తుల కార్యము 2లో పెంతుకోస్తు పండుగ రోజున యూదులకు సువార్త ప్రకటించారు. అపోస్తులు 8లో సమరయులకు, అదేవిధంగా అపోస్తులు 10లో అన్యులకు కొర్నేలి ఇంటిలో సువార్త చెప్పడం ద్వారా నెరవేర్చాడు. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడును, భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకమందును విప్పబడును అని యేసుప్రభువు చెప్పారు కదా. దేవుని చిత్తాన్ని భూమి మీద ప్రకటించడం దీని అర్థము. సువార్త అంగీకరించిన వారికి పాపక్షమాపణ, తిరస్కరించిన వారికి పాపంలోనే బంధింపబడి ఉంటారు అని ప్రకటించే బాధ్యత ఇది. మనుషులు రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించే అధికారమే తాళపు చెవులు. ఆమేన్.